ప్రభాస్ తన మూవీ కన్నా ఇతర సినిమాల ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ఈసారి చేసిన ప్రమోషన్ సంథింగ్ డిఫరెంట్. ఆ మూవీని ప్రమోట్ చేయడంతో పాటు ఏదైనా క్లూ ఇచ్చాడా? కల్కి 2లో దీపికా పదుకొనే ప్లేస్లోకి ఆ బ్యూటీ రాబోతుందా? డీపీతో పోటీగా రెమ్యునరేషన్ పెంచేసిందా? ప్రభాస్ అడగ్గానే చిన్న పెద్ద అని తేడా లేకుండా సినిమాను ప్రమోషన్ చేసేస్తూ ఉంటాడు. సినిమాకు ఏదో విధంగా తన వంతు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. టాలీవుడ్ కే పరిమితమైన ఈ వాడకం బాలీవుడ్ కు పాకింది. తాజాగా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ ఆల్ఫాను ప్రమోట్ చేశాడు రెబెల్ స్టార్. ట్రైలర్ అమేజింగ్, ప్రామిసింగ్ గా ఉందంటూ పొగిడేస్తూ అలియాకు నిర్మాణ సంస్థకు ఆల్ ది బెస్ట్ చెప్పి యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశాడు. ప్రభాస్ మూవీని ప్రమోట్ చేయడంతో అలియా భట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ కన్వర్జేషన్స్ ఇప్పుడు కొత్త రూమర్స్ కు ఊతమిచ్చాయి. కల్కి 2లో అలియా కన్ఫర్మ్ అయిందంటూ డిసైడ్ అయిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. గతంలో ఇలాంటి వార్తలను టీం ఖండించినప్పటికీ గాసిప్స్ ఆగడం లేదు. అయితే దీపికా ప్లేస్ లో కాకుండా ఓ స్పెషల్ రోల్లో అలియా నటించబోతోందని టాకా. ఆమెపై కొంత షూట్ చేస్తారన్నది TFI లో బజ్. కల్కి 2లో దీపికా ప్లేస్ లో అలియా వస్తుందో లేదో గానీ దీపికా రెమ్యూనరేషన్స్ తో పోటీ పడుతోంది అలియా భట్ట. లాస్ట్ ఫిల్మ్ జిగ్రాకు 10 నుండి 15 కోట్ల రూపాయలు తీసుకున్న గంగూభాయ్ ఆల్ఫా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు తీసుకుందట. ఈ లెక్కన చూస్తే దీపిక రాకాకు తీసుకున్నంత రెమ్యూనరేషన్ ఆల్ఫాకు చార్జ్ చేసింది అలియా. కల్కి 2 నుండి దీపికా తీసేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ హై రెమ్యూనరేషన్ డిమాండ్. కానీ ఇప్పుడు 25 కోట్లకు ఎగబాకిన అలియాను అంత పెట్టి మనం మేకస్ తెస్తారా? లేక టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి అలియా తగ్గించుకుంటుందా? అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే గానీ వీటన్నిటికీ ఓ క్లారిటీ వచ్చినట్టే.